హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఉండే వాటితోనే కేక్ తయారు చేసుకుందాం. ఈ కేక్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఏవి కూడా మనకి ఎక్కువగా దీంట్లో పట్టవు, కానీ కేక్ మాత్రం వెరీ వెరీ టేస్టీ. సరే, ఇప్పుడు మనం కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 300 గ్రాముల బొంబాయి రవ్వ తీసుకున్నాను. 300 గ్రాముల బొంబాయి రవ్వకి 300 గ్రాముల పొడి బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఆ పొడి బెల్లం కూడా నేను తాటి బెల్లం పొడి చేసి అమ్ముతున్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. సో ఆర్గానిక్ బెల్లం, సో అది నేను వాడుతున్నాను. తర్వాత ఇంకా నెయ్యి వచ్చేసేసి 300 గ్రాములకి, ఇప్పుడు 300 గ్రాముల రవ్వ తీసుకున్నాం కాబట్టి నెయ్యి వచ్చి ఒక 200 గ్రాములు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా పిల్లలకి బీట్రూట్ కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న ముక్క బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఈ బీట్రూట్ని మనము డైరెక్ట్గా వేయకూడదు. ఈ బీట్రూట్లో ఉన్నటువంటి ఆ జ్యూస్ని పిండి పక్కకు తీసి ఆ తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ జ్యూస్ కూడా వేస్ట్గా కింద పోయకుండా ఆ రవ్వలో కలిపేసుకోవాలి. అయితే చేసే పద్ధతి ఏంటంటే రవ్వని ముందు నెయ్యిలో వేయించి ఆ తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం ఏమేమి వేయాలనుకుంటున్నాం, ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాం, అలాగే కొంచెం పాలు కలిపి ఆ రవ్వని పొడి పొడిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఇక మనం బెల్లం తీసుకున్నాం కదా, సో బెల్లము, చక్కగా తీయటి పెరుగు 1 కప్పు, తర్వాత పాలు, మళ్ళీ కొంచెం పాలు, ఒక పాలు అనమాట. అంటే పావు లీటర్ కాదు, 1 గ్లాస్ తీసుకొని దానికి పావు భాగం పాలు తీసుకొని మొత్తం కూడా, అంటే కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే అది ఒక మంచి క్రీమ్ లాగా తయారవుతుంది. ఆ క్రీమ్లో ఈ రవ్వ కలుపుకోవాలి. ఈ రవ్వ కలుపుకొని చక్కగా ఉండలు లేకుండా, అవసరమైతే చేయి కూడా పెట్టి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత మనం దాన్ని కేక్ ఓవెన్లో వేసి మనం కేక్ని బేక్ చేసుకోవాలి. ఇదండి అసలు పద్ధతి. సో ఇంకా నేను పద్ధతి అయితే చెప్పేశాను, ఇక మీరైతే ఈ వీడియో చూసేయండి.
ఇక మన కేక్ అనేది ఒక అరగంటలో రెడీ అయిపోయింది. సో మన కేక్ ఏంటంటే మనం సిమ్లో పెట్టే వండుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఉడకకుండా పైనంతా మాడిపోతుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇట్లాంటి కేకులని ఎన్ని మనం బాగా తీరుబడిగా కూర్చొని చేసుకోవాలి. అప్పుడే కేకులు ఏంటంటే శ్రద్ధగా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే కేక్ని మనం ఒక ప్లేట్లోకి మార్చుకుందాము. చూడండి నేను ఎట్లా చేశాను అనేది. సో మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలానే శ్రద్ధగా వండి పెట్టండి. చక్కగా వాళ్ళు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్డే తిని ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకి ఎటువంటి రోగాలు రావు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే పిల్లలు బలంగా ఉంటారు, ఊబకాయం రాకుండా ఉంటుంది. సో ఇట్లా మీరు ఇంట్లోనే వండి పెట్టడం వల్ల సో మనము ఊరందరికి వండి పెట్టి మనం ఒక గొప్ప చెఫ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో మన పిల్లలకి, భర్తకి, కుటుంబానికి వండి పెట్టుకుంటే వాళ్ళకి మనం ఒక మంచి చెఫ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం
మనం చేసి పెట్టే వంటలోనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామన్నది నా ఫీలింగు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఈరోజు నేను చేసినటువంటి ఈ సింపుల్ కేక్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్.